నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చూస్తున్నారు కదా, సిఐఏ ఫార్మర్ ఏజెంట్ జాన్ కిర్కెవ్ 15 ఏళ్ళు కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ చూస్తూ పాకిస్తాన్లో గడిపిన ఆయన ఈ మధ్యకాలంలో ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా రెవల్యూషన్స్ చేశారు, అస్టానిషింగ్. అవి అటు అమెరికన్ గవర్నమెంట్కి ఇటు పాకిస్తాన్కి కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలే. అంటే ప్రపంచం కళ్ళు కప్పి పాకిస్తాన్ ఎలాంటి న్యూక్లియర్ ప్రిపరేషన్స్లో ఉంది, అణ్వస్త్ర తయారీ వ్యవస్థలోకి దిగింది, ఎలా దాన్ని అమెరికా దాచిపెట్టింది తన సొంత ప్రయోజనాల కోసం, ఆఫ్ఘనిస్తాన్ మీద తన పట్టు కోసం, పాకిస్తాన్ని బేస్ చేసుకోవడం కోసం అమెరికా పాకిస్తాన్ని వాడుకొని ఇంటర్న్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఎలా చేసింది అని మొత్తం చెప్పుకుంటుంది. ఏక్యూ ఖాన్ పాకిస్తాన్ అడుపిత అని చెప్పుకునే అబ్దుల్ ఖాదిర్ ఖాన్కి అసలు యుఎస్ఏ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండేది, అండ్ సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అమెరికా ఎలాంటి సపోర్ట్ ఆయనకి ఇచ్చింది. ఒక దశలో ఆయన అరెస్ట్ కూడా చేశారు ఏక్యూ ఖాన్ని. అంటే తన అవసరాల నిమిత్తం అతన్ని వాడుకోవటం, తర్వాత అరెస్ట్ చేయటం. అండ్ ఎనీహౌ మొత్తానికి ఏంటంటే 1980లో ఒకవేళ అప్పటి మన ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గనక అడ్డుకోకపోయి ఉంటే పాకిస్తాన్ ఈరోజు ఇంతగా పెట్టిరిగిపోయిండేది కాదని అభిప్రాయాన్ని ఆల్రెడీ బార్లో అని ఒక సిఐఏ మాజీ ఏజెంట్ చెప్పారు. సార్, ఫర్ వేరియస్ రీజన్స్ ఇద్దరు కూడా సిఐఏ చేతిలో తర్వాత టార్చర్కి గురయ్యారు, తర్వాత కేసులు డ్రాప్ అయినా, అది వేరే విషయం. బట్ అన్నింటికి మించి ఏంటంటే ఈయన ఐఎస్ఐ డబుల్ గేమ్ గురించి చెప్తున్నాడు. ఐఎస్ఐ ఏంటంటే వాళ్ళ ప్రభుత్వానికి తెలియకుండా డైరెక్ట్గా సిఐఏతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకునేది, అలాగే వాళ్ళ ప్రభుత్వానికి తెలిసి కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా ఐఎస్ఐ సంపాదించుకున్న డబ్బు ఎలా టెర్రరిస్ట్ క్యాంపులకు చేరింది మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు ఈయన జాన్ కిర్కెవ్. 15 ఏళ్ళు కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్లో ఆయన అక్కడ పనిచేశారు యాజ్ వెల్. దాంతోపాటు ఏంటంటే ఆయన ఇంకో మాట చెప్పారు, పర్వేజ్ ముషారఫ్ని యుఎస్ గవర్నమెంట్ కొనేసింది, మిలియన్స్ కొద్ది డబ్బులు ఇచ్చి మరీ ఆయన కొనేసి ఆయన చేత ఈ మొత్తం న్యూక్లియర్ వ్యవస్థనంతా అమెరికా చేతిలో పెట్టడానికి ఆయన చేత ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రోజుకి యుఎస్ అదే చేస్తుంది. ఆయన ఏం చెప్పుకుంటూ వచ్చాడు ఏఎన్ఐ ఇంటర్వ్యూలో అంటే, John Kirikev claimed that Pakistan's former President Pervez Musharraf handed control of the country's nuclear arsenal to the United States, saying Washington purchased him with million in aid. డైరెక్ట్గా అప్పచెప్పేసట న్యూక్లియర్ ప్రోగ్రామ్ అయ్యా మీరు చూసుకోండి అని అమెరికాకి. అందుకు గాను ఈయనకు ప్రతిఫలం. ఆయనే కాదు, పాకిస్తాన్ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళందరూ విధిగా అనివార్యంగా చేయాల్సింది అదే. ఈరోజు సయ్యద్ అసీం మునీర్, ఆయన అధ్యక్షుడు కాకపోవచ్చు కానీ అధ్యక్షుడి కన్నా సుప్రీం ఫీల్డ్ మార్షల్ నుంచి ఈరోజు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ స్థాయికి దాకా ఎదిగాడు. ఆయన్ని వైట్ హౌస్కి పిలిపించుకుంది ఏదో భోజనం పెట్టి 1000 రూపాయలు జేబులో పెట్టి సాలువాతో సత్కరించి పంపించడానికి కోసం కాదు, రకరకాల ఒప్పందాలు. మేము మీకు ఆర్థిక సహాయం చేస్తాం, మీరు మా ప్రయోజనాలు కాపాడాలి, మా బేస్ పాకిస్తాన్లో ఉండాలి, అక్కడి నుంచి మేము ఏ దేశాలకి ప్రత్యేకించి సౌత్ ఏషియన్ కంట్రీస్లో మేమేమన్నా యుద్ధాలు చేయాలనుకుంటే మీరు మీ భూభాగాన్ని మాకు ధారాదత్తం చేయాలి. ఇది యుఎస్ చేసుకునేది. అంటే ఎక్కడ చేసినా సరే ప్రాక్సీ వారే, నేరు కనపడరాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ మీద పట్టు కోసం ఆ రోజు అక్కడ సోవియట్ బలగాలు ఉంటే వాళ్ళని తరిమి కొట్టడం కోసం వీళ్ళు దిగి చేసిన నానా చండాలంతో ఏమైంది, చివరికి వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది యుఎస్. వెనక్కి తిరిగి వచ్చేప్పుడు కూడా దాడులు జరిగినాయి, అక్కడి నుంచి ఆఫ్ఘన్ తాలిబాన్స్ నుంచి దాడులు జరిగినాయి, ప్రాణాలు కోల్పోయారు యుఎస్ సైన్యం. సో ఇదనే కాదు, రేపొద్దున పాకిస్తాన్లో కూడా ఇది జరగచ్చు. బట్ పాకిస్తాన్ ఒక కాన్స్టెంట్ అండ్ ఇన్సెసెంట్ సపోర్ట్ పాకిస్తాన్కి అమెరికా నుంచి లభిస్తోందనే ఒక భయంకరమైన రహస్యాన్ని జాన్ కిర్కెవ్ వెల్లడించారు. పర్వేజ్ ముషారఫ్ని ఎలా కొనేసి వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని వీళ్ళ గుప్పెట్టట్ట పెట్టుకున్నారు యుఎస్. అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కీ అంతా ఈరోజు అమెరికా చేతుల్లో ఉంది. ఎందుకంటే అది ఏ రకంగానూ మిస్యూటిలైజ్ కాకూడదు. వాళ్ళది ఏంటంటే వాళ్ళ టార్గెట్ ఇరాన్. సో పాకిస్తాన్ నుంచి ఆ ఇరాన్ని టార్గెట్ చేయడం, ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇది డిస్క్లైమర్ కూడా ఉంది, దీన్ని మీ అణ్వస్త్ర కార్యక్రమాన్ని ఇండియా వైపు తిప్పకూడదు అని. ఎందుకంటే అమెరికాకు భయం ఉంది, ప్రపంచంలో తృతీయ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారతదేశం వైపు గనక ఒకవేళ పాకిస్తాన్ ఈ అణ్వస్త్ర దాడిని గనక తిప్పినట్టయితే పర్యవసనాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. రేపొద్దున అమెరికానే పేలిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి ఒక అవగాహన అయితే అమెరికాకు ఉంది. అదంతా ఏంటంటే చెప్పకుండా చెప్పాడు జాన్ కిర్కెవ్ తన ఇంటర్వ్యూలో. అండ్ ఇంకా మేజర్ రివల్యూషన్స్, పాకిస్తాన్ సంప్రదాయ పద్ధతుల్లో ఎప్పటికీ భారతదేశాన్ని గెలవలేదు అంటే ఏంటి దాని అర్థం? దొంగ దెబ్బ తీయటం ఒక్కటే పాకిస్తాన్కి తెలుసు, అది మాత్రమే చేయగలడు. ఎలా దొంగ దెబ్బ?
టెర్రరిస్ట్ అటాక్స్ చేయించడం, టెర్రరిస్ట్ క్యాంప్స్ని రన్ చేయడం, టెర్రరిస్ట్ యూనివర్సిటీలని తయారు చేయడం, యూనివర్సిటీలో నిరంతర శిక్షణ ఇప్పించడం, అమెరికా నుంచి వచ్చే ఎయిడో లేకపోతే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్య నుంచి వచ్చే ఎయిడ్ తోటో టెర్రరిస్ట్ కార్యకలాపాలు. వాళ్ళ జనాలు ఎట్టా పోతున్నా పట్టించుకోరు. యూనివర్సిటీలో విద్యార్థులు రోడ్లెక్కినా పట్టించుకోరు. ఫీజులు ఎందుకు పెంచుతున్నారన్నా పట్టించుకోలేదు. రేపు పొద్దున జెన్ జెడ్ ఉద్యమం వస్తే పాలకుల తలరాతలు మారిపోయే ప్రమాదం ఉన్నా పట్టించుకోరు. ఇవన్నీ ఆయన తన ఇంటర్వ్యూలో చాలా సటిల్గా చెప్పాడు. ఎందుకంటే హీ వాజ్ దేర్ ఇన్ 2002. అక్కడి నుంచి ఒక 15 ఏళ్ళు ఉన్నారు. తర్వాత CIA తోటి విభేదాలు. ఎందుకంటే CIA చేసుకుంటున్న అనైతిక ఒప్పందాలతోటి విభేదించిన వాళ్ళు జాన్ కిరికో ఒకరు, అలాగే బార్లో ఒకరు. ఇద్దరూ కూడా ఏంటంటే ఈ రివల్యూషన్స్ చేయటం, ఈ సమయంలో ఈ రివల్యూషన్స్ చేయటం అంటే దాచబడిన నిజాలు, దాచిపెట్టిన నిజాలు కాదు, దాచబడిన నిజాలన్నింటినీ వీళ్ళిద్దరూ ప్రపంచానికి తెలియజెప్పారు. నిజానికి 1980లో శ్రీమతి ఇందిరాగాంధీ ఆ రోజు ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఒక ప్రతిపాదన, జాయింట్ ఎక్సర్సైజ్ క్యారీ అవుట్ చేద్దాం, బాంబింగ్ చేద్దాం న్యూక్లియర్ సెంటర్స్ మీద అని ఇజ్రాయెల్ ఒత్తిడి తెస్తే ఎందుకనో మరి శ్రీమతి గాంధీ ఒప్పుకోలా. ఆ రోజు కనుక అది జరిగి ఉంటే పాకిస్తాన్లో ఉన్న న్యూక్లియర్ సెటప్ని ఆ రోజే డిస్మాంటిల్ చేసే అవకాశం ఉండేది. ఈరోజు వాళ్ళు ఇక్కడ దాకా ఎదిగి ఉండేవాళ్ళు కాదు. బట్ వేరాస్ పాకిస్తాన్ శాంతియుత ప్రయోజనాల కోసం, ఏదో పవర్ జనరేషన్ కోసం న్యూక్లియర్ శక్తిని మేము తయారు చేసుకుంటున్నామని చెప్పి నమ్మే రోజులు లేవు. ఎందుకంటే పాకిస్తాన్కి అలాంటి క్రెడిబిలిటీ ఉంది అంతర్జాతీయ మార్కెట్లో, కానీ అది చేసుకుంది. బట్ ఇవాళ మేజర్ రివల్యూషన్ ఏంటి? అమెరికా వాజ్ బిహైండ్ పాకిస్తాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అండ్ అమెరికా హ్యాస్ బీన్ కంట్రోలింగ్. నిరంతరం అమెరికానే కంట్రోల్ చేస్తుంది వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని. రేపు పొద్దున అమెరికా మన మీద పాకిస్తాన్ వైపు నుంచి గురి పెట్టకుండా ఉంటుందా? అలాంటి గ్యారెంటీ ఏమైనా ఉంటుందా? చెప్పలేము. ఇంటర్నేషనల్ ఈక్వేషన్స్, జియోపొలిటికల్ అఫైర్స్లో అంతర్జాతీయంగా సమీకరణాలు ఎప్పుడు ఎలా ఎందుకు మారిపోతాయి మనం చెప్పలేము. అమెరికాకి కోపం వచ్చింది. ఎందుకు కోపం వస్తుంది? మనం రష్యా నుంచి ఆయిల్ కొంటాం. సో ఆయిల్ కొనటం ఆపకపోతే శాంక్షన్స్, ఒకప్పుడు శాంక్షన్స్, ఇప్పుడేంటి టారిఫ్లు పెంచేస్తున్నారు. సరే, తనే కాకుండా నాటో కంట్రీస్ చేత కూడా శాంక్షన్స్ పెట్టిస్తుంది. మరి అదే నాటో కంట్రీస్ రష్యా నుంచి ఎందుకు కొంటున్నాయి ఆయిల్? అది అడగదు అమెరికా. సో లాట్ మెనీ. సరే, ఆ అంశాలు పక్కన పెడితే జాన్ కిరికో ఇంకా ఏం చెప్పుకుంటూ వచ్చారు అంటే, కన్వెన్షనల్ వార్లో పాకిస్తాన్ ఎప్పటికీ భారత్ మీద గెలవలేదు, మరేం చేయాలి? ఆయన చెప్పుకుంటూ వచ్చిన విషయాలు ఏంటంటే, he made a series of candid revelations about US dealings with Pakistan, Saudi influence in nuclear diplomacy and the shifting balance of power in South Asia. దక్షిణాసియాలో రాజకీయ స్థిరత్వం లేకుండా చేయటం, అస్థిరత్వం క్రియేట్ చేయటం, సౌదీ తోటి న్యూక్లియర్ అండర్స్టాండింగ్స్, పాకిస్తాన్ తోటి న్యూక్లియర్ అండర్స్టాండింగ్స్ ఏంటంటే చిన్నాభిన్నం చేయాలి, అతలాకుతలం చేయాలి, దక్షిణాసియాలో దేశాల్లో అస్థిరత, రాజకీయ అస్థిరత సృష్టించాలి, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, అవసరమైతే ఉగ్రవాదుల్ని కూడా తయారు చేయాలి, లేదా ఆల్రెడీ పాకిస్తాన్ తయారు చేస్తున్న ఉగ్రవాదుల్ని పంపాలి. నిన్నటికి నిన్న హైదరాబాద్లో పట్టుబడ్డ డాక్టర్ సయ్యద్ మొహియుద్దీన్, ఆయన వెల్ ఎడ్యుకేటెడ్, రిచ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫ్రాన్స్లో MBBS చేశారు. ఆయన ISIS చేతిలో ఎలా పావుగా మారాడు. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసానా ప్రావిన్స్, అది ISIS అని కూడా పిలుస్తారు. మొత్తంగా అంటే దాని ఫోకస్ సెంట్రల్ ఏషియా, దక్షిణాసియాలో బీభత్స భయానక ఉగ్ర దాడులు చేయాలి, బాంబ్ బ్లాస్టులు చేయాలి. ఎలా పావయ్యాడు? ఇలాంటి సంస్థలన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి? వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి అందుతుంది? అంటే ఓవరాల్గా ఆసియా ఖండం మీద తన పట్టు కోసం అమెరికా ఎంత నైత్యానికైనా దిగజారుతుందనే దానికి ఇలాంటివన్నీ ఉదాహరణలే. నేరుగా వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందనే దానికి సంబంధించి ఇతమిద్ధంగా US నుంచి వస్తుందని చెప్పలేం, కానీ బట్ ఇస్లామిక్ నేషన్స్ నుంచి వస్తుంది. ఆ నేషన్స్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకు గుర్తుంటే ఒకసారి వెనక్కి వెళ్తే కనుక ఖైదీల మార్పిడిలో భాగంగా ఇస్లామిక్ నేషన్స్కి అమెరికా ఖైదీలని వెనక్కి పిలిపించుకోవటం, వాళ్ళ ఖైదీలను అప్పచెప్పేప్పుడు మిలియన్ల కొద్దీ డాలర్లని వాళ్ళకి ఇచ్చిన ఉదంతం మనం లోగడ చూసాం, 6-7 నెలల క్రితం చూసాం. ఎందుకు ఇస్తున్నారు ఇదంతా? ఏ పర్పస్ కోసం ఇస్తున్నారు? అండ్ హౌతీస్, అలాగే హెజ్బుల్లాస్ అండ్ హమాస్, ఇలాంటి సంస్థలకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? పెరిఫెరల్గా కనిపించేది ఇస్లామిక్ నేషన్స్, బట్ వాటికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది, ఫండింగ్ వస్తుంది? సో సిఐఏ ఏం చేస్తుంది? పెంచి పోషిస్తుంటుంది ఇలాంటి ఈ డిస్క్రీట్ ఆపరేషన్స్. అలాంటి ఆపరేషన్స్ని వ్యతిరేకించిన వాళ్ళలో ఇద్దరు మాజీ ఏజెంట్లు బయటకు వచ్చి వాళ్ళ ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడుతున్నారు. ఒక ఆయన జాన్ కిరికో, రెండో ఆయన బార్లో.
సో వీళ్ళిద్దరూ మాట్లాడిన దాన్ని, అలాగే ఈయన చేస్తున్న ఐఎస్ఐ డబుల్ గేమ్, ఐఎస్ఐ ఎలా వ్యవహరిస్తుంది, వాళ్ళ సైనిక పాలకులతో ఎలా వ్యవహరిస్తుంది, వాళ్ళ కళ్ళు గప్పి సిఐఏ తోటి ఎలాంటి డీలింగ్స్ చేసుకుంటుంది, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా మాట్లాడాడు. ఇంకా ఆయన ఏం మాట్లాడుకుంటూ వచ్చాడు, ఇలాంటివి ఆపరేషన్స్ చేసుకుంటూ వస్తే కనుక రేపు పొద్దున భవిష్యత్తు, దక్షిణాసియా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇంకొకటి ముషారఫ్ గురించి ఆయన మాట్లాడారు చాలా క్లియర్గా. ముషారఫ్ సోల్డ్ అవుట్ పాక్స్ న్యూక్లియర్ కంట్రోల్ టు యుఎస్ అన్నాడు. ఇది ఎంత భయంకరమైన ఎలిగేషన్, ఆరోపణ. సరే ముషారఫ్ ఈరోజు లేకుండా పోవచ్చు కాక, బట్ పాకిస్తాన్ అనే తాను ఒక దేశంగా భావించుకునే ఒక టెర్రరిస్ట్ ప్రాంతం ఈరోజు అంతర్జాతీయంగా మరింత దైన్య స్థితిలోకి నెట్టబట్టడానికి ఈ ఆరోపణ ఒకటి చాలు. ఎందుకంటే చెప్పింది సిఐఏ మాజీ ఏజెంట్. పర్వేజ్ ముషారఫ్ మొత్తం పాకిస్తాన్ న్యూక్లియర్ ఆర్సెనల్ మీద కంప్లీట్ కంట్రోల్ యుఎస్కి ఇచ్చేశారు. దట్ వాషింగ్టన్ ఎసెన్షియల్లీ పర్చేజ్డ్ హిమ్ త్రూ మ్యాసివ్ ఎయిడ్ ప్యాకేజెస్. ఎంత భయంకరమైన ఎలిగేషన్ అండి. ఎసెన్షియల్లీ పర్చేజ్డ్, అవసరార్థం కొన్నది, విపరీతమైన ప్యాకేజెస్ ఇచ్చి. యునైటెడ్ స్టేట్స్ లవ్స్ వర్కింగ్ విత్ డిక్టేటర్స్. You don't have to worry about public opinion or the media. We essentially just purchased Musharraf. అమెరికా సంయుక్త రాష్ట్రాలకి పబ్లిక్ ఒపీనియన్ తోటి సంబంధం లేదు, మీడియా రాసే రాతలతోటి సంబంధం లేదు. మాకు కావాల్సింది అంటే మేము నియంత్రణలతో కలిసి పనిచేస్తాం. సో ముషారఫ్తో కలిసి పని చేయటానికి అమెరికా ఎలాంటి ఒప్పందం చేసుకుందో అదే సందర్భంలో ఐఎస్ఐతో కూడా అలాంటి ఇంకొక రకమైన ఒప్పందం చేసుకుంది. ముషారఫ్కి వచ్చింది వ్యక్తిగత ఫండింగ్, ఐఎస్ఐకి వచ్చింది టెర్రరిస్ట్ ఫండింగ్. ఈ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఈ ఫండింగ్ని డిఫరెంట్ రూట్స్లో చేస్తారు. నేరుగా యుఎస్ ఇవ్వదు, నేరుగా ఐఎంఎఫ్ ఇవ్వదు, దానికి ఒక పేరు పెడతారు. ఏది యుద్ధాల కారణంగా, పేదరికం కారణంగా విపరీతమైన ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి తిండి గోడు లేని వాళ్ళ కోసం, గుడ్డ లేని వాళ్ళ కోసం అని ఎయిడ్ అంటారు. అది వచ్చేసి పాకిస్తాన్ మనం పీఓకేలో చూసాం, డిస్మాంటిల్ అయిన టెర్రర్ క్యాంప్స్కి ఆ ఫండ్స్ డైవర్ట్ అవుతాయి. అందులో మన ఆపరేషన్ సింధూర్ దాడిలో చనిపోయిన వాళ్ళ కుటుంబాలుగా డబ్బులు వెళ్తాయి. అలాంటివి అంతకుముందు కూడా చేశారనేది ఈయన చెప్పేది. ఇవాళ కొత్తగా ఏం కాదు, అప్పుడు కూడా చేశారు అని. మొత్తానికి ఏంటంటే ఐఎస్ఐ డబుల్ స్టాండర్డ్స్ని ఆయన ఎక్స్పోజ్ చేశారు. పర్వేజ్ ముషారఫ్ ఎలా అమ్ముడుపోయాడో చెప్పాడు. సో ఇదండి అమెరికా సిఐఏ చేసిన వ్యవహారం అండ్ ఐఎస్ఐ పాల్పడిన దురాగతం.